హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్లోకి వెళ్ళిపోతున్నా. టుడే టాపిక్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఈజీ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V1 మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మాట్లాడడానికి ఇంగ్లీష్ ఈజీ అవుతుంది. ఫైనల్లో ఒక సర్ప్రైజ్ ఉంది, మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ స్పీక్. స్పీక్ అంటే అర్థం ఏమి? మాట్లాడుదాం అని అర్థం, ఓకేనా? స్పీక్ అంటే అర్థం ఏమి? మాట్లాడుతా అని అర్థం, ఓకేనా? అయితే ఇంగ్లీష్లో మనకి ఎన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇంగ్లీష్లో ఎన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. ఆ 7 ఏమో ఆల్రెడీ వి డిస్కస్డ్. ఆ 7 ఏమో మళ్ళీ చెప్తున్నా, వినండి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అయితే ఐ అంటే ఏమి? నేను. వి అంటే ఏమి? మేము. యు అంటే ఏమి? నువ్వు లేదా మీరు. దే అంటే ఏమి? వాళ్ళు. హీ అంటే ఏమి? అతడు. షీ అంటే ఏమి? ఆమె. ఇట్ అంటే ఏమి? ఇది లేదా అది. ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ క్లాస్ దిస్ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఓకే, టుడే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V1 గురించి చూద్దాం, ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతాను అంటే ఎట్లా చెప్పాలా? ఐ స్పీక్. నేను మాట్లాడుతానంటే ఐ స్పీక్. మేము మాట్లాడతామంటే వి స్పీక్. మీరు మాట్లాడతారంటే యు స్పీక్. వారు మాట్లాడతారంటే దే స్పీక్. అయితే థర్డ్ పర్సన్ సింగులర్స్, హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ సింగులర్స్. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎప్పుడైతే మనకు వచ్చినాయంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ ని యాడ్ చేయాలా? అంటే దేనికి యాడ్ చేయాలా? వర్క్ కి యాడ్ చేయాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్ స్పీక్ ఉందనుకోండి. స్పీక్ ఉందనుకోండి ఏమొస్తుంది? స్పీక్స్ వస్తుంది, ఓకేనా? బారో ఉందనుకోండి బారోస్ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు చూడండి, సింపుల్ గా చెప్పాలంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఎస్ లేదా ఈఎస్ ని యాడ్ చేయాల వర్బ్ కి, ఓకేనా? చూడండి, అతను మాట్లాడుతాడు, హీ స్పీక్స్. ఆమె మాట్లాడుతుంది, షీ స్పీక్స్. ఇది మాట్లాడుతుంది, షీ స్పీక్స్, ఓకేనా? నెక్స్ట్ బారో. బారో అంటే ఏమి? అప్పు తీసుకోవడం అని మీనింగ్, ఓకేనా? వర్బ్ యొక్క మీనింగ్ ఏమి? అప్పు తీసుకోవడం, ఓకేనా? నేను అప్పు తీసుకుంటాను, ఐ బారో. మేము అప్పు తీసుకుంటాము, వి బారో. మీరు అప్పు తీసుకుంటారు, యు బారో. వాళ్ళు అప్పు తీసుకుంటారు, దే బారో. అతను అప్పు తీసుకుంటాడు, హీ బారోస్. ఆమె అప్పు తీసుకుంటుంది, షీ బారోస్. ఇక్కడ ఎస్ ఎందుకు యాడ్ అయిందో మీకు తెలుసు, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి, ఓకేనా? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ లేదా ఈఎస్ అనేది యాడ్ అవుతాయి, ఓకేనా? ఆల్రెడీ చెప్పిన. నెక్స్ట్ బై. బై అంటే ఏమి? వర్బ్ యొక్క మీనింగ్ ఏమి? కొంటాను, ఓకేనా? నేను కొంటాను, ఐ బై. మేము కొంటాము, వి బై. మీరు కొంటారు, యు బై. వారు కొంటారు, దే బై. అతను కొంటాడు, హీ బైస్. ఆమె కొంటుంది, షీ బైస్. థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినాయి కాబట్టి ఎస్ యాడ్ అయింది, ఓకేనా? నెక్స్ట్ నేను అడుగుతాను, ఐ ఆస్క్. ఆస్క్ అంటే అడగడం, ఓకేనా? నేను అడుగుతాను, ఐ ఆస్క్. మేము అడుగుతాము, వి ఆస్క్. మీరు అడుగుతారు, యు ఆస్క్. వారు అడుగుతారు, దే ఆస్క్. అతను అడుగుతాడు, హీ ఆస్క్స్. ఆమె అడుగుతుంది, షీ ఆస్క్స్, ఓకేనా? నెక్స్ట్ బిలీవ్ అంటే నమ్మడం. నేను నమ్ముతాను, ఐ బిలీవ్. మేము నమ్ముతాము, వి బిలీవ్. మీరు నమ్ముతారు, యు బిలీవ్. వారు నమ్ముతారు, దే బిలీవ్. అతను నమ్ముతాడు, హీ బిలీవ్స్.
ఆమె నమ్ముతుంది, షీ బిలీవ్స్. నెక్స్ట్, నేను తీసుకుంటాను, ఐ టేక్. మేము తీసుకుంటాము, వి టేక్. మీరు తీసుకుంటారు, యు టేక్. వారు తీసుకుంటారు, దే టేక్. అతను తీసుకుంటాడు, హీ టేక్స్. ఆమె తీసుకుంటుంది, షీ టేక్స్. కమ్. కమ్ అంటే రావడం. నేను వస్తాను, ఐ కమ్. మేము వస్తాము, వి కమ్. మీరు వస్తారు, యు కమ్. వారు వస్తారు, దే కమ్. అతను వస్తాడు, హీ కమ్స్. ఆమె వస్తుంది, షీ కమ్స్. నేను వండుతాను, ఐ కుక్. మేము వండుతాము, వి కుక్. మీరు వండుతారు, యు కుక్. వారు వండుతారు, దే కుక్. అతను వండుతాడు, హీ కుక్స్. ఆమె వండుతుంది, షీ కుక్స్. నేను నడుపుతాను, ఐ డ్రైవ్. మేము నడుపుతాము, వి డ్రైవ్. మీరు నడుపుతారు, యు డ్రైవ్. వారు నడుపుతారు, దే డ్రైవ్. అతను నడుపుతాడు, హీ డ్రైవ్స్. ఆమె నడుపుతుంది, షీ డ్రైవ్స్. నేను పిలుస్తాను, పిలవడాన్ని ఏమంటాం? కాల్. నేను పిలుస్తాను, ఐ కాల్. మేము పిలుస్తాము, వి కాల్. మీరు పిలుస్తారు, యు కాల్. వారు పిలుస్తారు, దే కాల్. అతను పిలుస్తాడు, హీ కాల్స్. ఆమె పిలుస్తుంది, షీ కాల్స్. నేను నిర్ణయించుకుంటాను, డిసైడ్ అంటే ఏమి? నిర్ణయించుకోవడం. నేను నిర్ణయించుకుంటాను, ఐ డిసైడ్. మేము నిర్ణయించుకుంటాము, వి డిసైడ్. మీరు నిర్ణయించుకుంటారు, యు డిసైడ్. అతను నిర్ణయించుకుంటాడు, హీ డిసైడ్స్. ఆమె నిర్ణయించుకుంటుంది, షీ డిసైడ్స్. నెక్స్ట్, ఎర్న్ అంటే సంపాదించడం. నేను సంపాదిస్తాను, ఐ ఎర్న్. మేము సంపాదిస్తాము, వి ఎర్న్. మీరు సంపాదిస్తారు, యు ఎర్న్. వాళ్ళు సంపాదిస్తారు, దే ఎర్న్. అతను సంపాదిస్తాడు, హీ ఎర్న్స్. ఆమె సంపాదిస్తుంది, షీ ఎర్న్స్. ఓకేనా? లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్పినా కదా, ఒక టాస్క్ మీకే ఇస్తున్నా, మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయాలా. ఓకేనా? గివ్ అంటే ఇవ్వడం. ఓకేనా? అయితే నేను ఇస్తాను, మేము ఇస్తాము, మీరు ఇస్తారు, వారు ఇస్తారు, అతను ఇస్తాడు, ఆమె ఇస్తుంది, ఇది ఇస్తుంది. ఓకేనా? ఈ 7 రాసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.